వెల్కమ్ టు పూరా లోకల్. అంకంపల్లి రిజర్వాయర్లో ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకుడు పెద్ద సంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో బర్డ్ ఫ్లూతో మృతి చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 600 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే నీళ్లలో కోళ్లను పడేయడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పోలీసులు దేవరకొండ ఆర్డీఓ సహాయంతో కోళ్లను బయటకు తీయించారు. ఈ ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రిజర్వాయర్ చుట్టుపక్కల కోళ్ల ఫారంను పరిశీలించారు. రమావత్ రాయమల్లు అనే కోళ్ల ఫామ్ నిర్వాహకుడు వీటిని అందులో పడేసినట్టు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన ఫామ్ లో సుమారు 100 కోళ్లు మృతి చెందగా 40 కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టారని, మరో 60 కోళ్లను సమీపంలోని ఎంఆర్పీ కాలువలో పడేసినట్టు తెలిపారు. దీంతో అవి ప్రవాహంలో అంకంపల్లి రిజర్వాయర్ కు కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూడడంతో ఈ కోళ్లు కూడా బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినవిగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీఓ, జలమండలి అధికారులు అంటున్నారు. కొండాపూర్ వాటర్ ప్లాంట్ లో శుద్ధి చేసిన తర్వాతే హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తామని వివరించారు. ఐఎస్ ప్రమాణాలతో 3 అంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ అధికారులతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటెడ్ మెడిసిన్, థర్డ్ పార్టీ లూడిస్ సంస్థ కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శించి నీటి నమూనాలను సేకరించారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలను గుర్తించలేదన్నారు. అయితే వచ్చే వారం రోజుల పాటు ప్రతి గంటకు ఇక్కడ నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ తెలిపారు. 3 అంచెల క్లోరినేషన్ లో భాగంగా మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల వద్ద, రెండవ దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వద్ద, చివరిగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరియేషన్ ప్రక్రియను చేపడతామన్నారు. అలాగే ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో తప్పనిసరిగా 0.5 ppm క్లోరిన్ ను ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.